చాలా దొంగలు చేశాను రా 6-7 times. కాదు బిగ్ బాస్ అడవి దొంగ వీరప్పన్కే ట్రైనింగ్ ఇచ్చిన చేతులు రా ఇవి. బిగ్ బాస్ ప్రాపర్టీ కదా. బిగ్ బాస్ ప్రాపర్టీ కాదు, ఇట్స్ అ గేమ్. పోలీస్ థీఫ్, వీ హ్యావ్ టు డూ ద సేమ్. దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి? దొంగతనం చెయ్యాలి. ఎట్లా చేద్దాం ఇప్పుడు? చాలా జాగ్రత్త ఉంటారు వాళ్ళు. తనుజ ఫుల్ యాక్టింగ్ డూయింగ్. అవును తనుజ ఏం యాక్టింగ్ చేసినావు రా క్వశ్చన్. చెక్ ద బెడ్రూమ్స్. మనమే దొంగతనం చేయాలి. చేస్తే వాళ్ళు దొంగతనం చేసి మూట పెట్టుకోలేరు కదా. అది కూడా నిజమేరా. అంత సీన్ లేదు, నాకు అదే నచ్చట్లేదు, అందుకే నేను ఎల్లనే కూర్చున్నాను. సరే కూర్చో. 6 people will sit down, will not play అంతే. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. ఇప్పుడు if we will not play then who will win? నేను చూసా సుమనన్న తీయటం, మళ్ళీ నాకు వచ్చి నాకే చెప్తున్నారు. అది నాకు ఇంకా చిరాగ్గా ఉంది. ఎక్కడే జరిగినా నన్నట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. గేమ్లన్నీ రద్దయిపోతాయి. మీరు ఒకటైపోయి ఆడితే నాకు నచ్చదు. ఎవరు ఒకటి అవ్వలేదు. మరి అంతే అనిపించింది, నాకు అంతే అనిపించింది. అందరూ వేరు, నేను వేరు. ప్రతి పోరి ఇదే మాట. ఇవంతా మాధురితో కూడా మాకు సంబంధం లేదు. నీకు తెలుసు ఎవరు చేశారు. మోసం చేసుడులా నేచురల్ టాలెంట్ ఉన్నది నీకు. యాక్సెప్ట్ చేయండి అని అంటున్నా. కాబట్టి నాకు చెప్పు. అదే నేను చెప్పాను, ఒకరికి వాళ్ళు తీశారు. ఎవరు చెప్పావు? బెడ్ మీద నేను పడుకుంటా, నేను తీసేస్తాను. కామ్గా ఉండండి మాధురి గారు. ఇప్పుడు దీనికైనా జస్టిస్ వస్తుందా? దీనికి కాదు. ఇప్పుడు చెప్పను కూడా చెప్పినప్పుడు మరి నేను పోయి చెప్పేస్తానా ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళే కంటెండర్ అవుతారు. అలాగే టీం వర్క్ అందరికీ పంచుకుంటాం. టీం వర్క్ అన్నప్పుడు చూసారా సార్ డబుల్ యాక్షన్. అసలు ఏంటి డిస్కషన్? నాకు అర్థం కాదు. ఏంటి డిస్కషన్? నువ్వు మధ్యలో పులిహోర లాగా రాకు. ఇక్కడ జరుగుతూనే వేరే డిస్కషన్. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. నిఖిల్, తనుజాకి అడగకు, తనకు అదే కావాలి. నువ్వు పోయి అడగాలి, తను గొడవ పడాలి. వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. ఏవైతే సుమన్ గారు నువ్వు తీసారో అవి అందరికీ షేర్ చేసుకున్నాం. నేను తీయలేదు. మంచి డైలాగ్ చెప్పావురా. తిరిగి నా నా దగ్గర అబద్ధాలైతే నేను ఇంకేం చేయలేదు. అది కాదు, ఒక నిమిషం. నాకు ఆయన కావాలి కదా. ఇప్పుడు అరుస్తున్నా ఎందుకు? పండు కొంచెం మెల్లగా పండు. గోప గొయ్యి మంటలా. నువ్వు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడు. మధ్యలో తినేందుకు మనందరూ టీం కదా. మరి వాళ్ళందరూ అంటే నన్ను పరాయవాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. యూనిటీ ఉంది వాళ్ళందరికీ. వాళ్ళ టీమ్ లో డబ్బులు పోయినా మా పర్వాలేదు, మాకు యూనిటీ ఏమో. మేము టీమ్ తో ఉంటామని ఉన్నాం. నిజమేరా. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫెలో. ఏదైనా చేయొచ్చు. అవును, నాకు సంబంధం లేని దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు రాజు? నువ్వు నీకు సంబంధం ఉంది నాకు లేదు రాజు సంబంధం. మరీ బాగుంది. నేను చెప్పానంటే నేను తీసుకున్నాను, అందరికి ఈక్వల్ గా పంచాలంట. అందరూ ఈక్వల్ గా పంచుకుందామండి. అందరి ఆలోచన అయితే అది. మనం చేసేది లంగా పని కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఇగో ఇదే కోపం వద్దు. ఆపేతాను జనం. చాలా చిరాకు. నేను నమ్మిన నాకు చీట్ చేస్తే నాకు అంతకన్నా చిరాకు. నమ్మిన వాళ్ళే మోసం చేసి నమ్మిన వాళ్ళే చేస్తారమ్మా. నమ్మని వాళ్ళు ఎలా చేస్తారు? నేను నమ్మను. కొంతమంది నమ్ముతాను. వాళ్ళు కూడా నన్ను చీట్ చేస్తే నాకు మహా చెడ్డ చిరాకు. నాకు గేమ్ లేపనా పర్లే కానీ నేను ఇలాంటి మాటలు అసలు భరించలేను. నీకు 2000 అని ఇచ్చింది, ఆ 2000 తో ఆగిపోదు. సరే ఓకే, లీవ్ ఇట్. టీమ్ లో ఉన్న వాళ్ళు అది టీం బొక్క అన్నమాట. నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. రెడ్ టీం కాబట్టి ఈక్వల్ గా వస్తది కాబట్టి నోరు మూసుకున్నారు కదా. ఫస్ట్ నువ్వు అరవకు. నేను వచ్చి మాట్లాడితే మరి ఎందుకు టీమ్ లో అరవకు. అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే నేను వచ్చి అక్కడ మాట్లాడాను. ఏంటా వాయిస్? తార్ రోడ్డు మీద రేగ్ గీకినట్టు. కొళాయి దగ్గర కూరగాయల షాపు, కిరాణా కొట్టు, కోట బియ్యం దగ్గర అరిసరిసి అలవాటైపోయినదండి. మాటకి కాన్వర్సేషన్ ఇస్ డిఫరెంట్. షౌటింగ్ ఇస్ డిఫరెంట్. యు ఆర్ షౌటింగ్. God shout at yourself. You are shouting. Look at yourself. మాటకి కాన్వర్సేషన్ ఇస్ డిఫరెంట్. షౌటింగ్ ఇస్ డిఫరెంట్. ఓ ఏనియా ఊతనువా
మొత్తం ఉన్న ఎంటర్టైన్మెంట్ అన్నీ ఇంకా పోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అన్నా నాకు 200 కావాలన్నా, నేను స్ట్రైక్ చేస్తాడు. బయటికెళ్ళి కావాలంటే 2000 ఇస్తాలే, బయటికెళ్ళి కావాలంటే 2000 ఇస్తాలే. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరికి చెప్పకు, ఎంత ఏదైనా కూడా టంగ్ స్లిప్ అవ్వకు. వెరీ డేంజరస్ ఆపరేషన్, బీ కేర్ఫుల్. డన్. నేనే దొంగతనం చేసా, నేనే పెట్టుకున్నా. నేను ఆవిడకి చెప్పి అప్పుడు అడిగినప్పుడు వాళ్ళిద్దరి మీద పడుతున్నప్పుడు నేను చెప్పాను, నా దగ్గర ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అరే నీ అబ్బా. సరే అట్లయితే మీరే చెప్పారు కదా, మిమ్మల్ని తీసేసి రేపు గేమ్ ఆడతాం. ఓకే అంతే. 2000 పోతే పోనీ, విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. సింపుల్ క్వశ్చన్స్ అంజన గారు. ఇప్పుడు మీరే కమిట్ అయ్యారు కదా, మీరు ఏదైనా చేస్తే అది కరెక్ట్, అది ప్రాంక్, అది మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ మీ. ఓకే, నేను నా టీంలో అయితే నీకు తీసుకున్నాను. మీ టీంకి అసలు ఎవడొచ్చాడు? మీ టీంకి అసలు ఎవడొచ్చాడు? వాళ్ళకి 40, ఆడిన వాళ్ళకి 60, ఆడిన వాళ్ళకి 100 రూపాయలు ఇలా నువ్వు 50-50 ఓకేనా? I tell him 50% yours, 50 mine, balance bokka you take. నేనేమన్నాను, బిగ్ బాస్ కాల్ కోసం నేను చూశాను. బిగ్ బాస్ ఒకవేళ అన్ఫైర్ అయ్యి ఉంటే అప్పుడే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మీ డబ్బులు ఉంచుకోండి, ఆడుకోండి అని చెప్పేవాళ్ళు. ఇదే ఎక్కడ పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. సో దొంగతనం చేసుకోవచ్చు. అయితే మేము చేయాలంటే నిమిషం పట్టదు, కళ్యాణ్ జోబిలో ఉన్నాయి, మేము లాక్కోగలం పీక్కోగలం అంటే మీకు దమ్ముంటే లాక్కొని పీక్కోండి. ఎవరు మీరు వచ్చి మీ టాలెంట్ ఉంటే మీరు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ దున్నుకున్నాడు దున్నుకున్నంత. బాహుబలి క్లైమాక్స్ లా గీకుకుంటాం ఒక్కరినొక్కరు, అది మా స్టాండర్డే కాదురా. మేము బయట ఆర్టిస్టు. అయితే వాళ్ళకి ఏమైనా 2 కొమ్ములు ఉంటాయా? కళ్యాణ్ పట్టేసుకుందాం అన్నారు, కానీ అది మా క్లాస్ కాదు, మేము ఆర్టిస్టులం బయట, అందుకే వద్దన్నాను. ఈ ఎక్స్ట్రా తగ్గించుకోమని చెప్పు. నువ్వేమన్నా అనుకో, ఎగ్గస్ట మాటలు మాట్లాడద్దు బామర్ద. ఇలాంటి మాటలు మాట్లాడితే కాలుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడితే కాలుతుంది. ఏ క్లాస్ అమ్మా? ఏ క్లాస్ గురించి మాట్లాడుతున్నారు? 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్. పనులు ఎవరు చేశారో ఫస్ట్ వీక్ నుండి చేసి బోర్ కొట్టి లాస్ట్ లో బోర్డు